రేపే మనకు సోమవారంతో కూడి అమావాస్య వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్ అమావాస్య కాబట్టి మర్చిపోకుండా మీ ఇంటి బీరువాలో ఇది ఒకటి పెట్టండి. ఇలా పెడితే బీరువా నోట్ల కట్టలతో నిండిపోతుంది. అలానే కాకుండా బీరువాలో ఎప్పుడు కూడా డబ్బు కనిపిస్తూనే ఉంటుంది అని మనం చెప్పొచ్చు. కాబట్టి రేపు అమావాస్య కదండి, చాలా చాలా శక్తివంతమైనది. కావున మర్చిపోకుండా మీ ఇంటి బీరువాలో ఇది పెట్టండి. ఇది పెట్టడం వల్ల డబ్బు అనేది 4 దిక్కుల నుంచి ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది. అంటే 4 వైపుల నుంచి కూడా డబ్బు అనేది దూసుకొస్తుందన్నమాట. మనకు తిరుగుండదండి. చాలా వరకు కూడా మనం బీరువా విషయంలో కొన్ని తప్పులు చేస్తూ ఉంటాం. కాబట్టి మనం బీరువాలో పెట్టిన బంగారం కానీ అలానే కాకుండా డబ్బు కానీ నిల్వ ఉండదనమాట. ఎప్పటికప్పుడు ఖర్చు అయిపోతూ ఉంటుంది. బంగారం తాకట్లోకి వెళుతుంది కదా, అలా వెళ్లకుండా మీరు ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే విధంగా చిన్న పరిహారం చేయండి. ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోని పూర్తిగా చూడండి, వీడియోకి ఒక లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆ తర్వాత ఏంటంటే రేపు అమావాస్య సోమవారంతో రావటం చాలా విశేషమని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందండి. ఎందుకంటే ఇది కొన్ని వందల సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద అమావాస్య. చాలా పవర్ ఉందన్నమాట దీనికి. ఈ పవర్ని అసలు కోల్పోకండి. ఈ రోజున తప్పకుండా కొన్ని నియమాలు పాటించండి. అలా పాటించుకుంటూ ఇప్పుడు చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకోండి. ఒకటి వచ్చేసి ఏంటంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, అమావాస్య వస్తుంది కదా, ఆ రోజు ప్రత్యేకించి నియమాలు పాటిస్తే ఏంటంటే మన జీవితంలో కష్టాలు అనేవి ఏర్పడవు. మనకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయి. ఎలాంటి సమస్యకైనా సరే పరిష్కారం అనేది లభిస్తుంది. కాబట్టి మీరేంటంటే ఉదయం లేవండి, ఇంకా స్నాన కార్యక్రమాలు చేసుకోండి, ఇంటిని వాకిలి శుభ్రం చేయండి, ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలానే కాకుండా ఏంటంటే కనుక చక్కగా ఇంట్లో దీపారాధన చేసేసుకున్న తర్వాత మీరు కొన్ని నియమాలు పాటించండి. అమావాస్య రోజున ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్లటి వస్త్రాలు ధరించకూడదు. నలుపు జీవితంలో ఏంటంటే కనుక తీరని కష్టాన్ని అంటే మనకు తెచ్చి పెడుతుంది. నలుపు శనికి సంకేతం కాబట్టి మన జీవితంలో శని అనేది విపరీతంగా పెరిగిపోతుందన్నమాట. అందుకే నల్లటి వస్త్రాలు, బ్లూ కలర్లో ఉండే బట్టలు ధరించకూడదని శాస్త్రాల్లో కూడా ప్రస్తావన ఉందండి. అమావాస్య రోజు అసలు ధరించకండి. అమావాస్య రోజున ఏంటంటే కనుక ప్రత్యేకించి రోడ్ల మీద నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎవరు ఏది తీసేసుకొని అంటే రోడ్డు మీద పడేస్తారు, ఎవరు ఏది చేసుకొని రోడ్డు మీద వేస్తారో మనకు తెలియదు కదా. మనం ఏంటంటే మనం చూడక తొక్కేస్తూ ఉంటాం, అది జీవితాంతం మనం అనుభవిస్తూ ఉంటాం. కాబట్టి కొంచెం నడిచేటప్పుడు జాగ్రత్త పాటించండి. అలానే ప్రత్యేకించి అమావాస్య రోజు సాయంత్రం పిల్లల్ని బయటికి తీయకపోవడమే బెటర్ అండి. కొంతమంది ఏంటంటే అమావాస్య కదా ఏమవుతుంది, అదేమన్నా పెద్ద భూతమా అన్నట్టుగా చూస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే రేపు వచ్చే అమావాస్య 1000 సూర్యగ్రహణాలతో సరి సమానమైనదని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి మీరు ఈ పరిహారం అనే కాదు, అంటే ఈ బీరువ పరిహారం అనే కాదు, ఇంకా ఏది చేసుకున్నా కానీ మీ సుడి తిరుగుతుందండి. అందుకే నియమాలు పాటించండి, ఖచ్చితంగా నియమాలు పాటించాలన్నమాట. అమావాస్య రోజున ఏంటంటే కాలికి నల్లదారం కట్టుకుంటే దిష్టి తాకదు. అంటే నార్మల్ రోజుల్లో మీరు కట్టుకునే దానికంటే కూడా అమావాస్య రోజు కట్టుకుంటే చాలా మంచిదన్నమాట. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా ఎడమకాలికే నల్లదారం కట్టుకోవాలి. కుడికాలికి కట్టాలని ఎక్కడ కూడా చెప్పటం లేదు. కాబట్టి శాస్త్రాల్లో మీరేంటంటే కనుక కాలికి నల్లదారం కట్టుకోండి. కొంతమంది ఏంటంటే ఆడవాళ్ళు కుడికాలికి, మగవారు ఎడమకాలికి కట్టుకోవాలని చెప్తూ ఉంటారు. కానీ మనకైతే శాస్త్రాలు ఎక్కడ కూడా ఏమీ లేదండి. కాలికి ఏంటంటే కనుక ఎడమకాలికి మాత్రమే మనం నల్లదారం కట్టుకోవాలి. ఎందుకంటే కాటుక బొట్టు కూడా మనము ఎడమకాలికే పెట్టుకుంటాం కదండి అరికాల్లో. కాబట్టి ఏంటంటే కనుక ఎడమకాలికే నల్లదారం కట్టేసుకోండి, సరిపోతుంది. దిష్టి అనేది తాకదు, ఎదుగుదల బాగుంటుంది, ఇబ్బందులు అనేవి రావు. అలానే కాకుండా తిదివార నక్షత్రాల ప్రకారం మీకు ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు. నల్లదారం ఉంటే మీకు ఒక అంటే చెప్పాలంటే ప్రొటెక్ట్ అనమాట. చాలా వరకు కూడా మీకు సేఫ్గా ఉంటారని చెప్పొచ్చు. కాబట్టి ఆ విధంగా కట్టుకోండి. ఇక ఆ తర్వాత బీరువాలో ఇది ఖచ్చితంగా పెట్టుకోండి. బీరువా అనేది అందరి ఇళ్లలో ఉంటుంది. కొంతమంది ఇళ్లలో కబోర్డ్స్ ఉంటాయి, కొంతమంది ఇళ్లలో ఏంటంటే కనుక బీరువా ఉంటుంది. బీరువాలో ఏంటంటే మనకు సంబంధించిన వస్తువులండి, డబ్బు కావచ్చు, లేదంటే కనుక బంగారు ఆభరణాలు కావచ్చు, కీలకమైన పత్రాలు కావచ్చు, మనకు సంబంధించిన జ్యువెలరీ, అలానే కాకుండా వస్త్రాలన్నీ కూడా మనం బీరువాలో పెట్టుకుంటాం కదా. అలా పెట్టడం ఏంటంటే కనుక చాలా వరకు కూడా మంచిదే అండి. కొంతమంది ఏంటంటే కనుక అంటుకు ముట్టుకు సంబంధించిన వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ కూడా బీరువాలో పెడతారు. అలా పెట్టకండి. బీరువా కుబేర స్థానంగా పరిగణించబడుతుంది. అక్కడ కుబేరుడు, లక్ష్మీదేవి నివసిస్తూ ఉంటారు. కాబట్టి అలాంటి వస్తువులని మనం పెట్టకూడదు. అలానే కాకుండా ఏంటంటే రేపు ప్రత్యేకించి ఏంటంటే కనుక బీరువా పైన స్వస్తి గుర్తు వేయండి. ఆ తర్వాత ధూపం వేసి ఇదేంటంటే బీరువాలో పెట్టండి. ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని 11 రూపాయలు పెట్టి 5 యాలకులు, 5 లక్ష్మీ గవ్వలు, చిటికెడంత పచ్చకర్పూరం, చిటికెడంత కుంకుమ, చిటికెడంత పసుపు పోసి మూట కట్టి ఆ మూటకు దీపం ధూపం చేయించి అది బీరువాలో పెడితే చాలు, చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. డబ్బు లేని చోట డబ్బు కనిపిస్తుంది. అలానే కాకుండా ధన ద్వారాలు తెచ్చుకుంటాయి. 4 దిక్కుల నుంచి కూడా ధనం ఆకర్షించబడుతుంది. అలానే మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు. కాబట్టి బీరువాలో ఖచ్చితంగా ఇది పెట్టుకోండి. ఈ గవ్వలు ఏంటంటే కనుక లక్ష్మీదేవి రూపాలుగా భావిస్తారు, అక్కచెల్లెలుగా చెప్పబడతాయి గవ్వలు. కాబట్టి గవ్వలకు అతీత శక్తి ఉంటుంది. గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి కొలువు తీరుతుంది. డబ్బు 11
రూపాయలు పెట్టమన్నాం కదా, ఈ 11 రూపాయలు కూడా ఏంటంటే కనుక ధనం లక్ష్మీదేవి కదా పెరుగుతుంది, తగ్గదనమాట. పచ్చకర్పూరం కూడా దైవానికి అంకితం చేయబడుతుంది. అలానే కాకుండా కుంకుమ పసుపు కూడా చాలా చాలా శక్తివంతమైనది. యాలకులు కూడా లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి 5 యాలకులు 5 లక్ష్మీ గవ్వలు. అలానే కాకుండా ఏంటంటే ముఖ్యంగా ప్రత్యేకించి మనము పసుపు కుంకుమలు, ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక పచ్చకర్పూరం, ఇవి ఏంటంటే పెట్టేసి మీ బీరువాలో పెట్టేసుకోండి, సరిపోతుంది. చూడండి ఎంత మంచి రిజల్ట్ వస్తుందంటే అంత మంచి రిజల్ట్ వస్తుందన్నమాట. శుక్రవారం తీసి మూటకు దీపం ధూపం చూయించి మళ్ళీ బీరువాలో పెట్టండి. బీరువా దగ్గర అప్పుడప్పుడు ఏంటంటే కనుక ధూపం వేస్తూ ఉండండి. ధూపం వేస్తే చాలా మంచిదండి. చాలామంది ధూపం వేయరు, బీరువా మీద స్వస్తి గుర్తు వేయరు. అలా వేయకపోతే మనకు అక్కడ ఏంటంటే కనుక నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఆ నెగిటివిటీ వల్లనే ఏంటంటే ధనం అనేది ఖర్చు అయిపోతుంది. మనము ఈ రోజు పెడితే ఒక గంటకే డబ్బు తీయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, రేపు పెడితే ఇంకా రేపే ఖర్చు అయిపోతుంది. అలా కాకుండా మీరు దాచుకున్న డబ్బు దాచుకున్నట్టే ఉండటానికి, అంటే ధనం అనేది వచ్చేలాగా చేసుకోవటానికి, ఇంకా ధనాన్ని పెంచుకోవటానికి, డబ్బుని ఏంటంటే కనుక జమ చేసుకోవటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బీరువాలో ఏంటంటే మీరు పెట్టిన సొమ్ము మీకు కంటికి కనిపిస్తూ ఉండాలంటే ఖచ్చితంగా ఇదైతే చేయాలని శాస్త్రాల్లో చెప్పబడుతుంది. దీనివల్ల మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు, ఇది గుర్తుపెట్టుకోండి. మనం ఇంకా అలానే కాకుండా బీరువాలో ఏంటంటే బొద్దింకలు చచ్చిన వాసన, క్రిమి కీటకాలు లేకుండా చూసుకోండి. బీరువా తెరవగానే ఎప్పుడు కూడా మంచి వాసన రావాలి. అలా వస్తే ఏంటంటే మనం పెట్టిన డబ్బు కూడా ఉంటుంది, అక్కడ ఏంటంటే కనుక లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది. మనం ఎలా పెడితే ఏంటంటే కనుక అలా బట్టలు పెట్టుకొని చిందరవందరంగా బీరువాలు పెట్టి మనం ఏది పడితే అది ఇష్టం వచ్చినట్టు బీరువాలు పెట్టుకుంటే అక్కడ డబ్బు ఉండదు, లక్ష్మీదేవి కూడా ఉండటానికి ఇష్టపడదు. కాబట్టి అలా మాత్రం చెయ్యకండి. ఇలా తప్పకుండా నియమాలు పాటించండి. స్వస్తి గుర్తు, ఓం గుర్తు వేస్తూ ఉండండి. ధూపం వేసుకోండి. ధూపం వేస్తే బీరువా దగ్గరికి చెడ అనేది రాదనమాట, మంచి మాత్రమే ఆకర్షిస్తుంది. చెడ అనేది రాకుండా ఉండటానికి ఏంటంటే ఎక్కువగా అవకాశం ఉంటుంది. కావున బీరువాలో ఖచ్చితంగా ధూపం వేయండి. బీరువా చుట్టూ కూడా ధూపం వేయండి. వీలుంటే నల్ల పసుపు కూడా బీరువాలో పెట్టుకుంటే మంచిది. ఈ నల్ల పసుపు కూడా అప్పులు తీర్చడంతో పాటు ధనాన్ని ఏదో ఒక రూపంలో మన ఇంటికి వచ్చేలాగా చేస్తుంది, ధన ద్వారాలను తెరిపిస్తుంది. డబ్బు లేక నరకం చూసేవారికి డబ్బుని పుట్టించేంత యోగం ఈ యొక్క నల్ల పసుపుకు ఉంటుంది. కాబట్టి దొరికితే నల్ల పసుపు తెచ్చుకొని చక్కగా ఏంటంటే ఒక చిన్న వస్త్రంలో పెట్టి మూట కట్టి బీరువాలో కూడా పెట్టుకోవచ్చు. ఆ విధంగా కూడా ఫలితాలు వస్తాయని శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుందన్నమాట. అందుకే రేపు అమావాస్య కాబట్టి నల్ల పసుపుతో పాటు ఈ మూటను కూడా కట్టి బీరువాలో పెట్టేసుకోండి. ఇక మీ జీవితం ఎలా మారుతుందో మీరే అసలు చూసి షాక్ అయిపోతారనమాట అండి, అంత చక్కగా ఉంటుందండి. కాబట్టి చేసుకోండి. ఇక ఆ తర్వాత రేపు అమావాస్య కదా, అతీత శక్తివంతమైనది, చాలా పవర్ఫుల్ అమావాస్య. కాబట్టి ఈ అమావాస్య రోజున మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఇంకొక పరిహారం, ఈ పరిహారం ద్వారా ఏంటంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి. మీ జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది, మీకుండే ఇబ్బంది కూడా పోతుందని చెప్పొచ్చు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం అనేది చేసుకోండి. ఇది చాలా చాలా శక్తివంతమైన పరిహారం. కొంత లక్షల్లో కూడా అమావాస్య రోజున చేసి ఫలితాలను పొందిన పరిహారం. కాబట్టి ఏంటంటే పరిహారం చెయ్యండి. మనం ముందే చెప్పాం కదా, కలబంద మొక్క అత్యంత శక్తివంతమైనది, చాలా పవర్ని కలిగి ఉంటుంది. కాబట్టి కలబంద మొక్క మన ఇంట్లోనే ఉంటుందండి. మనం ఏంటంటే ఇక్కడ డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా ఈజీగా తెచ్చేసుకోవచ్చు. వేర్లతో సహా పీకి ఏంటంటే ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకునేటప్పుడు మా అవసరం కోసం తీసుకెళ్తున్నామని సంకల్పం చెప్పుకొని మరీ తెచ్చుకోండి. అలా తెచ్చుకుంటేనే అది పరిహారానికి సరి సమానంగా పనిచేస్తుంది. అలానే కాకుండా ఏంటంటే పచ్చని వృక్షం కాబట్టి మనము అంటే అనుమతి లేకుండా తీసుకోకూడదనమాట. అందుకే సంకల్పం, మన అవసరం కోసం తీసుకెళ్తున్నాం, మాకు మంచి జరగాలని సంకల్పం చెప్పుకొని వేర్లతో సహా ఏంటంటే కనుక కలబంద మొక్కని ఇంటికి తెచ్చుకోండి. తెచ్చుకున్న తర్వాత దాన్ని ఏంటంటే కొంచెం పసుపు నీళ్లు చల్లండి. అంటే ఒక చెంబులో కానీ గ్లాసులో కానీ నిండుగా నీళ్లను తీసుకొని అందులో కొద్దిగంత పసుపు పోసేసి ఆ కలబంద మొక్క మీద ఏంటంటే కనుక చల్లేయండి. ఏదైనా చెడు ఉన్నా, ఏదైనా నెగిటివిటీ ఉన్నా సరేనండి, అదంతా కూడా వెళ్ళిపోతుంది. ఇంకా అలానే కాకుండా ఆ మొక్క ఏంటంటే ఇంకా శక్తివంతంగా మారుతుంది. అలా మారిన ఈ కలబంద మొక్కని ఏంటంటే కనుక మీరు మీ ఇంటి సింహద్వారం ఉంటుంది కదా, అంటే మెయిన్ డోర్ ఉంటుంది కదా, అక్కడ వేలాడదీయండి. నార్మల్గా చాలా మంది కూడా ఏం చేస్తారంటే కనుక ఆ కలబంద మొక్కకు మొత్తం పసుపు రాస్తారండి. రాసేసి కుంకుమతో బొట్టు పెట్టి ఆ తర్వాత ఎర్రటి తాడు ఉంటుంది కదా, గట్టిది తీసుకొని దానికి ఏంటంటే కనుక తలకిందులుగా ఆ కలబంద మొక్కని వేలాడదీయడం అనేది జరుగుతుంది. ఇలా చేస్తే చాలా మంచిదండి. మన ఇంటికి ఏంటంటే ఇరుగువారు పొరుగువారు మన ఇంటిని చూసేవాళ్ళు, అలానే కాకుండా మన ఇంటి మీద కుళ్ళుకునే వాళ్ళు, కుతంత్రాలు జరిపేవాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు. వాళ్ళ చెడు కళ్ళు కావచ్చు, వాళ్ళ అంటే నెగిటివిటీ కావచ్చు, అదంతా కూడా మన ఇంటి మీద పడి మనకు చాలా ఇబ్బంది కలుగుతుంది, బాధ కలుగుతుంది, సమస్యలు వస్తూ ఉంటాయి. ఇంట్లో అంటే చికాకులు, చిరాకులు, గొడవలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా. అలాంటి వాటి నుంచి మనం బయటపడటానికి కలబంద మొక్క అనేది ఉపయోగపడుతుంది. చాలామంది కూడా గుమ్మాలకు కట్టుకుంటూ ఉంటారు. అలా కడితే చాలా మంచిదని భావిస్తూ ఉంటారు కాబట్టి కట్టండి. కొంతమందికి ఏంటంటే అలా కట్టుకుంటే నలుగురు చూసి నవ్వుకుంటారేమండి, అంటే ఇలా కట్టడం వల్ల మాకు అంటే అంత కంఫర్ట్గా ఉండదండి భావిస్తారు కదా. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పే విధంగా ఈ విధంగా చేసుకోండి. దీన్ని నెలకొకసారి తీసి పడేస్తూ ఉండాలి.
ఉండాలండి. అదేంటంటే ఎక్కువ రోజులు ఉంచకూడదు కలబంద మొక్కని. నెల రోజులు ఉంచితే మళ్ళీ తీసేసి పడేయాలి. అంటే ప్రతి నెల అమావాస్య కట్టుకుంటే మంచిది. కుదరకపోతే కనీసం 2 నెలలకు ఒకసారి అయినా సరే కట్టుకుంటే మంచిదనమాట. డైరెక్ట్గా కలబంద మొక్క కట్టినా మనకు అంతే ఫలితం వస్తుంది. అలానే కాకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఇలా కట్టుకున్నా ఇంకెక్కువగా ఫలితం వస్తుంది. కాబట్టి మీరేం చేయండి అంటే, ఒకవేళ అలా కట్టుకోలేమంటే ఒక ఎర్రటి వస్త్రం తీసుకుని అందులో 1 స్పూన్ కుంకుమ, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆవాలు పోయండి. అలానే ఒక నిమ్మకాయని పెట్టి చిన్న కలబంద మొక్కని తీసుకొని దానికి పసుపు రాసి కుంకుమతో బొట్టు పెట్టి అదంతా కూడా ఒక వస్త్రంలో పెట్టి మూట కట్టి ఆ తర్వాత ఆ మూటని ఏంటంటే ఇంట్లో నుంచి కట్టుకోండి. అంటే బయట నుంచి కొంతమందికి కట్టే వీలు ఉండదు, కట్టుకోరు. కొంతమంది ఏంటంటే భయపడిపోతూ ఉంటారు కదా, నలుగురు చూసి నవ్వుకుంటారేమో, నలుగురు చూస్తే అంటారేమో, మా సొంతిల్లు కాదండి మేము కట్టుకోవడం వల్ల మమ్మల్ని ఎవరైనా ఏమంటారు అని ఇలా అనుకుంటూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళు ఇంట్లో నుంచి ఏంటంటే కనుక సింహద్వారం దగ్గర ఒక మేకుని కొట్టేసి ఇంకా అక్కడ కట్టేసుకోండి, సరిపోతుంది. ఆ విధంగా కూడా ఫలితం వస్తుంది. ఇంకా ఇదేంటంటే శక్తివంతమైనదనమాట. ఇంట్లోకి ఎలాంటి చెడు అనేది రానివ్వకుండా చేస్తుంది. ఇంటిపైన ఎలాంటి నరకన్ను కానీ, దిష్టి దోషాలు కానీ, ఇబ్బందులు కానీ, చికాకులు కానీ, చిరాకులు కానీ ఇలాంటివి అనేవి లేకుండా చేయటానికి కూడా ఈ కలబంద మొక్క పరిహారం అనేది ఉపయోగపడుతుందండి. ఈ 2 పరిహారాలు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తాయి. ఇంకా అలానే కాకుండా పర్ఫెక్ట్గా రిజల్ట్ని తెచ్చిపెడతాయి. కాబట్టి ఈ రెండిట్లలో మీరు ఏది చేసినా కానీ మీకు మంచి జరుగుతుంది, కానీ చెడైతే జరగదు. ఇది గుర్తుపెట్టుకోండి. చేసేది పరిపూర్ణ నమ్మకంతో చెయ్యండి. అంటే మనం నమ్మి చేసుకుంటే ఫలితాలు అధికంగా వస్తాయండి. నమ్మకుండా చేసుకుంటే ఫలితాలు పెద్దగా రావు. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. మాకు మంచి జరుగుతుంది, మంచి ఫలితాలు వస్తాయని భావించుకొని కనుక మీరు చేసుకుంటే మీకంతా కూడా మంచి జరిగి మంచి ఫలితాలతో మీ జీవితం అనేది మారి మీ ఇల్లు తులతూగుతూ ఉంటుంది. ఇంటి మీద ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ అనేది ఉండదు, పాజిటివ్ రిజల్ట్ అనేవి ఉంటాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఇంటి పరంగా ఏంటంటే కనుక మంచి చేకూరే అవకాశం ఉంటుంది. మన పిల్లలు కూడా మన మాట వినరు, మనని ఇబ్బంది పెడుతూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు, మనం చాలా సఫర్ అవుతూ ఉంటాం కదా. అలాంటి వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడవచ్చు. ఇల్లు అనుకూలించట్లేదని కూడా బాధపడే వారికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలించడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే చేసుకోండి, మర్చిపోకుండా. తిథి వార నక్షత్రం అంతా కూడా బాగుంటుందండి. అంటే ఈ అమావాస్య సరి సమానమైన అమావాస్య, చాలా చాలా పవర్ఫుల్ అమావాస్య. కాబట్టి అమావాస్య రోజు కనుక ఇలాంటి పరిహారం చేసుకుంటే ఇక మనకు తిరుగుండదనమాట. ఎలాంటి ఇబ్బంది అనేది ఉండదు, ఎలాంటి కష్టం అనేది నష్టం అనేది లేకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది మనకు పవర్ఫుల్గా పనిచేస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది. కావున మీరేంటంటే ఆచరించండి. ఎవరికి చెప్పకండి, చెప్పాల్సిన అవసరం కూడా లేదు. మనలోనే మనం దాచుకొని చేసుకోవచ్చు. అలా చేసేసి చక్కగా రిజల్ట్ పొంది మన జీవితాన్ని మార్చుకోవచ్చు అనమాట. ఇక అలాగే ఇంకొకటి ఏంటంటేనండి, రేపు మనకు సోమవారం, అలానే కాకుండా అమావాస్య కాబట్టి మర్చిపోకుండా పసుపు డబ్బాలో ఈ యొక్క వస్తువుని పెట్టండి. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేస్తుంది, అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుందని మనందరికీ తెలిసిందే కదా. అందుకే మీ ఇంటి పసుపు డబ్బాలో అండి ఈ యొక్క వస్తువు పెట్టుకోండి. ఈ తిథికి బట్టి ఏంటంటే కనుక మీరు ఈ యొక్క వస్తువు పసుపు డబ్బాలో పెడితే భర్త సంపాదన పెరుగుతుంది. భర్తకి ఏంటంటే కనుక ఆదాయ మార్గాలు ఉంటాయి కదా, అవి తెచ్చుకుంటాయి అనమాట. అవి మూసుకుపోయి ఉండి ధనం రాక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా కొంతమంది. అలా కాకుండా ఏంటంటే కనుక డబ్బు రావటానికి, ఆ ధన ద్వారాలు అనేవి అంటే చక్కగా తెచ్చుకోవటానికి, ధనపరంగా ఉండే సమస్యలు అనేవి తీరటానికి, ఇంటికి కూడా మంచి జరగటానికి ఏంటంటే మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది ఖచ్చితంగా పెట్టండి. ఇది పెట్టడం వల్ల 99% ఏంటంటే భర్త ఆదాయం పెరుగుతుంది, భర్తకు అఖండ ధనలాభం అనేది కలుగుతుంది. అలానే కాకుండా మంచి ఫలితాలు కూడా ఉంటాయి. లక్ష్మీదేవి ఏంటంటే ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చుంటుందండి. అందుకే రేపు మీరు పూజ చేసుకున్న తర్వాత, పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత ఏం చేయండి అంటే కనుక పసుపు డబ్బా, మన ఇంటి పసుపు డబ్బానే మనం ప్రతిరోజు వంటల్లో వాడుకుంటాం కదా, అదే పసుపు డబ్బాలో ఒక 2 యాలకులండి చేతిలో పట్టుకొని గట్టిగా సంకల్పం చెప్పి ఆ తర్వాత అవి ఏంటంటే కనుక మీ ఇంటి పసుపు డబ్బాలో వేసి పెట్టండి. ఇప్పుడు తిథి వార నక్షత్రం అంటే సోమవారం అమావాస్య పవర్ఫుల్ కదా పెట్టారు, అలాగే ఉంచండి. మళ్ళీ అమావాస్యకి ఏంటంటే కనుక అంటే ఒక నెల, మళ్ళీ అమావాస్యకి ఏం చేయండి అంటే కనుక 2 యాలకులు తీసేసి ఏదైనా చెట్టు మొదట్లో పడేసి కొత్త యాలకులు తీసుకోండి. మళ్ళీ అలా తీసేసుకుని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పి మళ్ళీ పెట్టండి. ఇలా అమావాస్యకు మారుస్తూ ఉండండి. అమావాస్యకు తీసేయండి, పెట్టండి, తీసేయండి, పెట్టండి, ఇలా చేస్తూ ఉండండి. దానివల్ల ఏంటంటే కనుక మంచి ఫలితాలు అయితే వస్తాయన్నమాట. పసుపు మంగళకరమైనది, శుభకరమైనది, శుభాలను సూచిస్తుంది, అశుభాలను దూరం చేసి అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెట్టి మన జీవితాన్ని సైతం మారుస్తుందన్నమాట. అందుకే పసుపుకు చాలా పవర్ ఉంటుందని కూడా శాస్త్రాల్లో చెప్పబడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలా పసుపు డబ్బాలో అయితే ఈ వస్తువుని అయితే పెట్టండి. ఒకవేళ మీ ఇంటి పసుపు డబ్బాలు పెట్టుకోవడం ఇష్టం లేకపోతే మనం పూజ కోసం సపరేట్గా డబ్బాలు పోసి పెట్టుకుంటాం కదా పసుపు, అక్కడ కూడా మీరు యాలకులు అయితే పెట్టవచ్చు. యాలకులు లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి యాలకులను పెట్టడం వల్ల ఏంటంటే కనుక ధనం అంటే వస్తుంది, డబ్బు ఏంటంటే కనుక సమస్య ఏదైతే ఉంటుందో అది తీరుతుంది, ధనం మా చేతిలో ఆడుతుంది, డబ్బు లేని సమస్య అనేది పూర్తిగా తొలగిపోవటానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుందని శాస్త్రాల్లో చెప్పటం జరుగుతుందన్నమాట అండి. ఇంకా